Hello my dear students, good morning to everyone. Today we will discuss about the topic e-commerce second unit topic అమ్మ. అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఈ-కామర్స్ ఫస్ట్ యూనిట్కి సంబంధించిన టాపిక్స్ అన్నవి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ వీక్ నుంచి సెకండ్ యూనిట్ అన్నది స్టార్ట్ అవుతుంది. అయితే ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ అంటే ఫస్ట్ యూనిట్కి సంబంధించి ఈ-కామర్స్ గురించి మనం ఏమి నేర్చుకున్నాం, అసలు ఈ-కామర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అలాగే ఈ-కామర్స్ని యూస్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అదేవిధంగా డిసడ్వాంటేజెస్ని మనం తెలుసుకున్నాం. అలాగే ఈ-కామర్స్ యొక్క టైప్స్ ఏమేమి టైప్స్ ఉంటాయని తెలుసుకున్నాం. B2B అంటే బిజినెస్ టు బిజినెస్, అలాగే B2C బిజినెస్ టు కన్జ్యూమర్ అండ్ C2B అంటే కన్జ్యూమర్ టు బిజినెస్. అంటే ఇక్కడ బిజినెస్ అనేది ఎవరెవరి మధ్య జరుగుతుందో దాన్ని బట్టి టైప్స్ని మనం డివైడ్ చేసాం కాబట్టి బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కన్జ్యూమర్, కన్జ్యూమర్ టు బిజినెస్, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్, ఈ 4 టైప్స్ మనం మెయిన్గా నేర్చుకున్నాం. ఇంకా టైప్స్ ఉన్నాయి బట్ వాటి గురించి మనకి అంత నెసెసిటీ కాదు కాబట్టి ఈ 4 టైప్స్ గురించి మనం ఎక్కువగా తెలుసుకున్నాం. అలాగే ఇంకా బిజినెస్ అప్లికేషన్స్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. బిజినెస్ అప్లికేషన్స్ అంటే దేని గురించి తెలుసుకున్నాం, ఈ లెర్నింగ్ ఆన్లైన్లో లెర్నింగ్ అన్నది మనకి ఎలా సులభతరమైందో ఈ అప్లికేషన్స్ ద్వారా మనం తెలుసుకున్నాం. అలాగే ఆన్లైన్ షాపింగ్ ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకున్నాం. ఈ అడ్వర్టైజ్మెంటింగ్ అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఏ విధంగా మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి ఆర్గనైజేషన్స్ కన్జ్యూమర్ దగ్గరికి ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా పాస్ చేస్తున్నాయో మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. అయితే ప్రజెంట్ టుడే క్లాస్లో మనం ఒక కొత్త టాపిక్ గురించి తెలుసుకుందాం. ఏంటంటే అది ఓకే బిజినెస్ సూట్స్. ఇక్కడ ఈ బిజినెస్ సూట్స్ అమ్మ, బిజినెస్ సూట్స్ ఉంటాయి, ఈ బిజినెస్ సూట్స్ ఉంటాయి. ఇక్కడ బిజినెస్ సూట్స్ అంటే ఏవైనా కొన్ని రకాల పనులు అంటే ఒక ఆర్గనైజేషన్లో ఉండే అంటే నెంబర్ ఆఫ్ వర్క్స్ అనేవి ఉంటాయి. మా ఆర్గనైజేషన్లో వేరు వేరు డిపార్ట్మెంట్లు ఉంటాయి, వేరు వేరు పనులు ఉంటాయి. ఆ అన్నిటిని కలిపితే మనం ఏమంటామంటే ఒక సూట్ అంటాం. ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన అన్ని పనులు కలిపిన దాన్ని ఏమంటామంటే సూట్ అంటాం. ఇక్కడ ఏమైంది, ఆ సూట్ అన్నది ఎలక్ట్రానికల్ డివైస్ని యూజ్ చేసుకుని జరిపిస్తున్నారంట. అంటే ఈ బిజినెస్ సూట్స్ ఇది మనకి సెకండ్ యూనిట్లో ఉన్న ఫస్ట్ టాపిక్ అమ్మ. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క పనులు ఏ విధంగా ఉంటాయి, ఆ పనులు మనం అంటే ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని ఏ విధంగా చేస్తున్నాం అన్నది మనం ఈ టాపిక్లో తెలుసుకుందాం. అయితే ఈ బిజినెస్ సూట్స్ అసలు ఈ బిజినెస్ అనే పదం ఎప్పుడు వచ్చిందంటే మనకి 1997లో IBM ఇంటర్నేషనల్ బిజినెస్ మెకనైజ్ అనే ఒక సంస్థ ఈ బిజినెస్ అన్న పదాన్ని యూజ్ చేయడం మొదలుపెట్టిందమ్మ. యూజ్ చేసే ఫస్ట్ సంస్థ ఏంటంటే IBM అనే సంస్థ 1997లో ఈ బిజినెస్ అన్న పదాన్ని యూజ్ చేసింది. అయితే ఇక్కడ ఈ బిజినెస్ అన్నది ఏం చేస్తుంది, ఈ బిజినెస్ వల్ల మనకి ఎటువంటి యూజ్ ఉంటుంది. సో ఇక్కడ ఈ బిజినెస్ అంటే ఏంటంటే మనకి సెక్యూర్, ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, వాల్యూస్, కాంబినేషన్స్, ఇంటర్నెట్ టెక్నాలజీ. ఇక్కడ మనకు సూట్స్ అంటే ఈజీగా చెప్పడానికే కరెక్ట్గా ఒక 4 పదాలు యూజ్ చేసాడమ్మా. ఈ బిజినెస్ సూట్ని యూజ్ చేసుకుని ఒకటి సెక్యూరిటీ అన్నది మెయింటైన్ చేయొచ్చంట. ఫ్లెక్సిబిలిటీ అంటే మనకి ఎలా నచ్చితే ఆ విధంగా దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ సూట్స్ అంటే ఏం లేదమ్మా, ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనుకోండి. ఈజీగా చెప్పాలంటే ఒక సాఫ్ట్వేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి MS ఆఫీస్ ఉంది. సో MS ఆఫీస్ ఒక సాఫ్ట్వేర్ అది. సో ఆ సాఫ్ట్వేర్లో నెంబర్ ఆఫ్ పీసెస్ అన్నవి డివైడెడ్గా ఉంటాయి. అంటే MS వర్డ్ అని, MS పవర్ పాయింట్ అని, MS ఎక్సెల్ అని ఇలా డివైడెడ్గా దానికి సంబంధించిన భాగాలు అనేవి అందులో ఉంటాయి. ఈ యొక్క కాంపోనెంట్స్ ఎలిమెంట్స్ అన్నిటిని కలిపి ఏమన్నారు ఇక్కడ MS ఆఫీస్ అన్న. సో ఇక్కడ MS ఆఫీస్ అన్నది ఒక సూటు, ఓకేనమ్మా. అలాగే ఈ బిజినెస్ సూట్లో కూడా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా దేనికోసం పనిచేస్తాయి అంటే సెక్యూరిటీని మెయింటైన్ చేస్తూ పనిచేస్తాయి. అలాగే ఫ్లెక్సిబిలిటీ మనకు నచ్చిన విధంగా దాన్ని మార్చుకునే ఫెసిలిటీ అన్నది
కల్పిస్తుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, ఏ ప్లేస్కైనా దాన్ని మనం అప్రోచ్ అంటే రీచ్ చేయగలం. అలాగే వాల్యూస్, కొన్ని వాల్యూస్ని కలిగి ఖచ్చితంగా ఉండవలసి ఉంటుంది. అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయకుండా మనకి కస్టమర్స్ ఎవరి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ప్రోడక్ట్ ఓన్లీ రిచ్ పర్సన్స్ మాత్రమే అవసరం, అంటే వాళ్ళు మాత్రమే దాన్ని పర్చేస్ చేయగల ఫైనాన్షియల్ పొజిషన్ మెయింటైన్ ఉన్నవాళ్ళు. సో అలాంటి ప్రొడక్ట్స్ గురించి పూర్ పీపుల్స్కి తెలియజేయడం అన్నది అవసరం లేదు అంతగా. సో దాన్ని ఆలోచించి, అంటే ఏ టైప్ ఆఫ్ పీపుల్కి అది చేరితే మంచిది, ఇవన్నీ కూడా ఆలోచించి ఇక్కడ ఏమవుతుందంటే టెక్నాలజీని యూజ్ చేసుకుని చేసే సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటే ఈ బిజినెస్ సూట్ అన్నాం. సో దీనికి ఏంటంటే మనకి ఒరాకిల్ అన్నది చాలా యూస్ఫుల్గా ప్రతి ఆర్గనైజేషను యూజ్ చేస్తున్న ఒక సాఫ్ట్వేర్ అమ్మ ఒరాకిల్ అన్నది. అయితే ఈ సాఫ్ట్వేర్ అన్నది ఎలా ఉంటుంది, అసలు ఈ బిజినెస్ సూట్స్ అంటే ఏంటో మనం చూద్దాం. ఈ బిజినెస్ ఎలక్ట్రానిక్ బిజినెస్, మనం ఆల్రెడీ చెప్పుకున్న ఈ బిజినెస్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ బిజినెస్ ఈజ్ ద కండక్ట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ ద ఇంటర్నెట్. ఇది ఏం చేస్తుంది, బిజినెస్ ప్రాసెస్ అంటే బిజినెస్లో జరిగే ప్రతి వ్యవహారాన్ని, విషయాన్ని, ప్రతి దాన్ని కూడా ఏం చేస్తుందంటే త్రూ ఇంటర్నెట్ని యూజ్ చేసుకునే చేస్తుంది. సో ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని చేస్తే అది ఈ బిజినెస్. ఇంటర్నెట్ని యూజ్ చేసుకోకుండా ట్రెడిషనల్ వేలో చేస్తే మనకు అది ఓన్లీ బిజినెస్ అని అంటాం. సో ఈ బిజినెస్ ప్రాసెస్ ఇంక్లూడ్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇక్కడ ఈ బిజినెస్ ప్రాసెస్లో ఏమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అంటున్నారు, బయింగ్ అండ్ సెల్లింగ్, కొనడము ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది, అలాగే వస్తువుల్ని సేల్ చేయడం కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువులు ఉంటాయి, అదేవిధంగా సేవలు కూడా మనకి ఈ బిజినెస్లో ఉంటాయి. సో చూడమ్మా, గూడ్స్ అండ్ సర్వీసెస్ మేనేజింగ్ ప్రొడక్షన్ కంట్రోల్. ఇక్కడ ప్రొడక్షన్ కంట్రోల్, కొలాబరేటింగ్ విత్ బిజినెస్ పార్ట్నర్స్, షేరింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ రిక్రూటింగ్ ఎంప్లాయీస్, ఎవ్రీథింగ్ ఎక్సెట్రా. ఈ బిజినెస్లో ఏమేమి ఉంటాయి అంటే, అసలు ఈ బిజినెస్ అంటే ఏమని చెప్పుకున్నాం, ఒక వస్తువు రా మెటీరియల్ దగ్గర నుంచి ఎండ్ యూజర్కి చేరే వరకు జరిగే ప్రతి యాక్టివిటీ కూడా ఈ బిజినెస్లో పార్ట్గా మనం చెప్పుకున్నాం. ఇక్కడ మళ్ళీ అదే పాయింట్ మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. సో గూడ్స్ అండ్ సర్వీస్ అంట మేనేజ్ చేస్తుంది. ఎక్కడి నుంచి మేనేజ్ చేస్తుందంటే అది ప్రొడక్షన్, తయారవుతున్న కాడి నుంచి, అంటే తయారీని కంట్రోల్ చేస్తుంది అక్కడ. అలాగే కొలాబరేషన్ విత్ పార్ట్నర్స్ మధ్య సమన్వయాన్ని పెంచుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ బిజినెస్ అంటే ప్రతి యాక్టివిటీ కూడా ఈ బిజినెస్ అమ్మ. ఇక్కడ ఈ కామర్స్ గురించి చెప్పుకుంటలేదు, మనం ఈ బిజినెస్ గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈ బిజినెస్లో ప్రతి యాక్టివిటీ కూడా అంటే బిజినెస్ ఆర్గనైజేషన్లో జరిగే, అంటే ఒక వర్కర్స్ మధ్య విషయం కానీ, వర్కర్స్కి శాలరీ ఇవ్వడం కానీ, ప్రొడక్ట్ తయారు చేయడం కానీ, దానికి కలర్ చేయడం కానీ, ప్యాకేజింగ్ చేయడం కానీ, లేకపోతే బయట డిబెంచర్స్ దగ్గర నుంచి లోన్స్ తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఎందులో భాగం, బిజినెస్లో అంతర్భాగంగా ఇవన్నీ కూడా. అంటే బిజినెస్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్లు ఉంటున్నాయి. ఎందుకంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్లు ఉంటున్నాయి, కొన్ని వస్తువులకు సంబంధించి కానీ, కొన్ని వ్యవహారాలకు సంబంధించి కానీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఉన్నాయనుకో, సేల్స్కి సంబంధించి సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. పర్చేజెస్ ఉంటుంది, అంటే బిజినెస్ ఆర్గనైజేషన్లో ఏం పర్చేస్ చేస్తాం మనం, రా మెటీరియల్ని పర్చేస్ చేస్తాం. అంటే రా మెటీరియల్కి సంబంధించి అంటే పర్చేస్ డిపార్ట్మెంట్ వేరుగా ఉంటుంది. ఇక్కడ సెల్లింగ్ డిపార్ట్మెంట్ వేరుగా ఉంటుంది, పర్చేస్ డిపార్ట్మెంట్ వేరుగా ఉంటుంది. ఇవి రెండు వేరు అయినప్పటికీ కూడా ఇవి ఎందులో భాగం, బిజినెస్లో మనకి భాగం. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, ప్రొడక్షన్ కంట్రోల్, ప్రొడక్ట్ని తయారీని కంట్రోల్ చేస్తుంది. కొలాబరేటింగ్ విత్ బిజినెస్ పార్ట్నర్స్, షేరింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ రిక్రూటింగ్ ఎంప్లాయీస్, ఎవ్రీథింగ్. ఎంప్లాయీస్ని రిక్రూట్మెంట్ చేయడం కూడా ఈ బిజినెస్లో ఒక భాగమే. ఓకేమ్మా, ఈ బిజినెస్ అంటే చాలా చాలా విస్తృతమైనది అని చెప్పుకోవచ్చు. ఈ బిజినెస్ అన్నది చాలా విస్తృతమైనది. ఇందులో ఏమేమి ఉంటాయంటే ఒక ప్రోడక్ట్ రా మెటీరియల్ దగ్గర నుంచి అది ఎండ్ యూజర్కి చేరే వరకు జరిగే ప్రతి యాక్టివిటీ కూడా ఈ బిజినెస్లో అంతర్భాగం అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఈ బిజినెస్ సూట్స్ అంటే ఏంటో చెప్పి చూద్దాం. ఈ బిజినెస్ సూట్స్, ఈబిఎస్, దీన్ని ఈబిఎస్ అని చెప్పి అంటారు. ఈజ్ ఏ కంప్లీట్ సెట్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్స్ ఫర్ మేనేజింగ్ అండ్ ఆటోమేటింగ్ ప్రాసెసెస్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈజ్ ఏ కంప్లీట్ సెట్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్స్. సో బిజినెస్ అప్లికేషన్స్
అన్నీ కూడా ఇందులో ఉంటాయి అంటున్నాడు. ఈ బిజినెస్ సూట్స్లో ఏమేమి ఉంటాయంట, బిజినెస్ అప్లికేషన్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఆన్లైన్ షాపింగు బిజినెస్ అప్లికేషనే, అలాగే ఆన్లైన్ లెర్నింగు బిజినెస్ అప్లికేషనే, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంటు బిజినెస్ అప్లికేషనే, ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇందులో. మనం అప్లికేషన్స్ చెప్పుకున్నప్పుడు దీని గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉండాలి అంటే ఆటోమేటింగ్, అంటే వాటిలంతటా అవి జరుగుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉండాలంటే ఆటోమేటిక్గా జరుగుతూ ఉండాలి ఫర్ యువర్ బిజినెస్ ఎంటర్ప్రైజ్. ఈ బిజినెస్ కొత్తగా ఏదైనా మనం స్టార్ట్ చేస్తున్నామంటే అందులో మనం నూతనంగా ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఆటోమేటికిజం. సో ఇక్కడ ఆటోమేటికిజం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వర్క్ అన్నది ఎలాగవుతుంది, స్పీడ్గా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే పాస్ట్ అంటే ఒకప్పుడు బ్యాంక్స్కి ప్రజెంట్ బ్యాంక్స్కి డిఫరెన్స్ చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కమర్షియల్ బ్యాంక్ చూసుకుందాం, ఒక ఎస్బీఐ కమర్షియల్ బ్యాంక్. సో ఎస్బీఐలో మనం ట్రాన్సాక్షన్ జరిపించినట్లయితే అది విత్డ్రా అవ్వచ్చు, లేకపోతే డిపాజిట్ అవ్వచ్చు. విత్ ఇన్ సెకండ్లో మనకి ఏమవుతుందంటే దానికి సంబంధించిన మెసేజ్ అన్నది మన మొబైల్కి వస్తుంది. సో ఈ మొబైల్కి వచ్చిన మెసేజ్ అన్నది ఎవరైనా మనకు పంపిస్తారా? లేదు, ఎవరు పంపించరు. అది జస్ట్ అది ఏంటంటే ఆటోమేటిక్ ప్రాసెస్. అంటే అక్కడ మనం మన అకౌంట్కి సంబంధించి ఏ మోడిఫికేషన్ జరిగినా కూడా మనకి విత్ ఇన్ సెకండ్స్లో మెసేజ్ అన్నది ఫార్వర్డ్ చేస్తుంది ఆటోమేటిక్లీ. సో ఒక నూతనంగా అంటే మనం ఒక బిజినెస్ని కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే దాన్ని అందులో ఆటోమేటిక్ అన్న ప్రాసెస్ని ప్రవేశపెట్టినట్లయితే ఖచ్చితంగా అలాంటి బిజినెస్ సక్సెస్ అవుతుంది. చూడండి, మనకి ఎస్బీఐ ఎప్పటికప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ మన యొక్క బ్యాలెన్స్ డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఉందనుకోండి. అదే సేమ్ బ్యాంక్ వేరే బ్యాంకు, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర బ్యాంక్లో అలాంటి ఫెసిలిటీ లేదనుకోండి. అంటే మనం మనీ వేసిన తర్వాత వాళ్ళే ప్రింట్ చేసి వాళ్ళే టైప్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ అన్నది పాస్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది, టైం టేకింగ్ అవుతుంది. అప్పుడు మనం ఎలాంటి బిజినెస్ని ఇంట్రెస్ట్ చూపిస్తాం, అక్కడ ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్ళడానికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తాము, ఎస్బీఐ దగ్గరికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎందుకంటే అక్కడ విత్ ఇన్ సెకండ్లో మన వర్క్ కంప్లీట్ అవుతుంది. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నది మనం ఎవరిని అడగని అవసరం లేకుండా ఆటోమేటిక్గా మన మొబైల్కి రీచ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఈ బిజినెస్ సూట్స్ అన్నది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఆటోమేటిజాన్ని ప్రోత్సహించడం కోసం, అంటే దాన్ని డెవలప్ చేయడం కోసం మనకి ఈ సూట్స్ అన్నవి డెవలప్ అవుతున్నాయి. సో జస్ట్ లైక్ ఎంఎస్ ఆఫీస్ డస్ ఆల్ ఆఫీస్ వర్క్స్, ఈబీఎస్ హెల్ప్స్ ఇన్ ఆల్ బిజినెస్ వర్క్స్ అండ్ మోస్ట్లీ యూస్ఫుల్ ఫర్ లార్జ్ బిజినెస్ కన్సర్న్స్. ఇక్కడ ఏం చెప్తుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఎస్ ఆఫీస్లో ఏ విధంగా అయితే నెంబర్ ఆఫ్ సూట్స్ ఉంటాయో, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయో, అదేవిధంగా ఈ బిజినెస్లో కూడా బిజినెస్ వర్క్కి సంబంధించి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నవి అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నవి ఎలాంటి ఆర్గనైజేషన్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే మనకి లార్జ్ ఆర్గనైజేషన్, పెద్ద పెద్ద సంస్థల్లో నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే ఎక్కువ డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ వర్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి ప్లేసెస్లో మనం ఆటోమేటింగ్ అనే ప్రాసెస్ని ప్రవేశపెట్టినైతే ఒక డిపార్ట్మెంట్కి అది ఆటోమేటిక్గా కంపారిజన్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్చేస్ చేసాం రా మెటీరియల్ పర్చేస్ చేసినప్పుడు అక్కడ రికార్డ్స్లోని రా మెటీరియల్ ఎంతైతే పర్చేస్ చేసామో ఆ పర్చేస్ చేసిన రా మెటీరియల్ మనకి ప్రింట్ అవుతుంది. అలాగే ఆ రా మెటీరియల్ యూజ్ చేసిన అంటే ఫినిషింగ్ ప్రొడక్ట్ తయారు చేయడానికి ఆ రా మెటీరియల్ యూజ్ చేసినప్పుడు ఆ యూజ్ చేసిన ఎంతవరకు యూజ్ చేశారు అన్నది కూడా అక్కడ మనకి ప్రింట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా రిమైనింగ్ బ్యాలెన్స్ ఇంకా మన దగ్గర స్టాక్ ఎంత ఉంది అన్నది ఆటోమేటిక్గా అక్కడ డిస్ప్లే చేస్తుంది. అక్కడ మనం ఏమి మాన్యువల్ క్యాలిక్యులేషన్ చేయవలసిన అవసరం లేకుండానే అది మనకి ఎంత ప్రోడక్ట్ ఖర్చు అయింది, ఎంత రా మెటీరియల్ ఇంకా ఉంది, ఎప్పటికి ఈ రా మెటీరియల్ సరిపోద్ది, ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం పర్చేస్ చేయాల్సి ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి పంపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ లార్జ్ బిజినెస్ ఆర్గనైజేషన్లో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఏ విధంగా ఉంటాయమ్మా, చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈబీఎస్ అన్నది ఎవరికి ఎక్కువ హెల్ప్ అవుతుందంటే ఇక్కడ మనకి లార్జ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువగా హెల్ప్ అవుతుందని చెప్తున్నాడు. ఈ బిజినెస్ యొక్క సూట్స్ అసలు ఏంటో మనం చూద్దాం. ఇంటిగ్రేటెడ్ ఎలిమెంట్స్ ఇన్ ఈ బిజినెస్ సూట్స్. సో ఈ బిజినెస్ సూట్స్ ఏంటో ఇక్కడ మనకి ఇచ్చాడు, 5 సూట్స్ ఇచ్చాడు. 5 సూట్స్ ఏంటి? ఈఆర్పి, ఎంటర్ప్రెన్యూర్ రిసోర్స్ ప్లానింగ్,
సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఎస్సిఎం సప్లై చైన్ మేనేజ్మెంట్, ఈ పేమెంట్ సిస్టమ్, ఈ మార్కెటింగ్. సో ఈ 5 కూడా ఎలిమెంట్స్ అన్నాడు. అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో ఎక్కువ ఏం జరుగుతుంది అంటే ఈ 5కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఒక వ్యవహారంలో ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అంటే ఈ 5 ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అంటే ఎంటర్ప్రెన్యూర్ రిసోర్స్ ప్లానింగ్, అసలు మన దగ్గర ఉన్న మెటీరియల్ ఏంటి, మన దగ్గర ఉన్న బడ్జెట్ ఏంటి, అసలు ఎంతకి మనం ప్రైస్ పెడితే ప్రోడక్ట్ అనేది మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అంటే ఈఆర్పి ఎంటర్ప్రెన్యూర్ రిసోర్స్ ప్లానింగ్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అలాగే సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇక్కడ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఎందుకు అంత ఇంపార్టెంట్? ఖచ్చితంగా మన బిజినెస్ ఆర్గనైజేషన్కి అదేవిధంగా కస్టమర్కి మధ్య రిలేషన్ అన్నది బాగుండాలి. రిలేషన్ బాగున్నప్పుడే వాళ్ళు తిరిగి మన ప్రొడక్ట్స్ని బై చేయడానికి, పర్చేస్ చేయడానికి సులభంగా ఉంటుంది. అలాగే ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు వాళ్ళు. సో అలా కాకుండా మనం కస్టమర్ రిలేషన్షిప్ లేకుండా ప్రొడక్ట్ సేల్ చేసేస్తున్నాం, తర్వాత మళ్ళీ ఆ కస్టమర్తో మనకు అవసరం లేదు అనే విధంగా మనం బిజినెస్ని ఎప్పుడు కూడా చేయకూడదు. అందుకని కస్టమర్ రిలేషన్షిప్ని డెవలప్ చేసుకోవాలి ఆటోమేటికలీ. ఎలా ఆటోమేటికలీ డెవలప్ చేసుకుంటున్నాయి కస్టమర్ రిలేషన్షిప్ని? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఏ అమెజాన్లో మనం ప్రొడక్ట్ పర్చేస్ చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ మన మెయిల్ ఐడి అన్నది అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిల్ ఐడి అడుగుతుందంటే దాని యొక్క ఒపీనియన్ ఏంటంటే ఆ కస్టమర్ యొక్క డీటెయిల్స్ అది ఇండైరెక్ట్గా తీసుకుంటుంది. ఒక ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నాడు అంటే ఒక కన్జ్యూమరు తనకి ఆ ప్రోడక్ట్ ఆర్డర్ ప్లేస్ అవ్వాలంటే ఖచ్చితంగా తన ఈమెయిల్ డీటెయిల్స్ అన్నవి అక్కడ పోస్ట్ చేయాలి, లేదా మొబైల్ నెంబర్ కానీ లేకపోతే అడ్రస్ కానీ ఇలాంటివన్నీ పోస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ కస్టమర్కి మనకి మధ్య రిలేషన్షిప్ అన్నది ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. సో రిలేషన్షిప్ ఏర్పడడం వల్ల ఏంటి యూజ్ అంటే, సేమ్ మన బ్రాండే, మన కంపెనీ ఇంకో ప్రోడక్ట్ మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు, ఒక న్యూ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ కస్టమర్కి ఆ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్ కానీ ఆ ప్రోడక్ట్ తయారైందన్న విషయం కానీ ఇక్కడ కన్వే చేయడానికి ఒక చైన్ అమ్మ ఇది. ఓకేనమ్మా, దాన్ని ఏమంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇక్కడ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఏంటి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఎండ్ యూజర్కి ఏ విధంగా ప్రొడక్ట్ వెళ్తుందో దాన్ని మనం ఇక్కడ ఏమన్నామంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటాం. ఇవన్నీ కూడా ఏంటి, మనకి ఆటోమేటిక్ ప్రాసెస్ అమ్మ. ఇక్కడ సప్లై చైన్ మేనేజ్మెంట్లో మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే, ట్రెడిషనల్ మెథడ్లో సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంటుంది, అలాగే ఈ బిజినెస్ మెథడ్లో కూడా సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది వేరుగా ఉంటుంది. అయితే ట్రెడిషనల్ మోడల్లో మనకు తెలిసిన సప్లై చైన్ మేనేజ్మెంట్ ఏంటంటే, ప్రొడ్యూసర్ ఉంటాడు, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ మళ్ళీ హోల్సేలర్కి సేల్ చేస్తాడు, హోల్సేలర్ రీటైలర్కి, రీటైలర్ కస్టమర్కి. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక తర్వాత అంటే ఒకరి తర్వాత ఒకరికి వస్తువు అన్నది ఎక్స్చేంజ్ అవుతూ చివరికి ఎండ్ యూజర్కి చేరుతుంది. కానీ ఇక్కడ ఆటోమేటిక్ ప్రాసెస్లో ఏమవుతుంది, ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ అన్నది ఒక యాప్ అన్నది ఇంక్లూడ్ అయి ఉంటుంది. యాప్ అంటే ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్ ప్రాసెస్. అంటే ఒకసారి ఆ సాఫ్ట్వేర్ని చేసిన తర్వాత ప్రొడ్యూసరు ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని ప్రొడక్ట్స్ బయ్యింగ్కి, సేల్ చేయడానికి అందులో ఉంచుతాడు. అలాగే కస్టమర్ కూడా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయడానికి ఆ సైట్ని యూజ్ చేసి పర్చేస్ చేస్తాడు. ఇక్కడ ఏమవుతుంది, సప్లై చైన్ మేనేజ్మెంట్ అన్నది చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్ ప్రాసెస్. అంటే కస్టమర్ తన ప్రోడక్ట్ని ఏదైనా ఆర్డర్ పెడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఆర్డర్ అన్నది సేవ్ అయిపోతుంది. అక్కడ ఒక వ్యక్తి కస్టమర్ ఇచ్చే ఆర్డర్ని చూసుకుని తను రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా ఏంటి, ఆటోమేటిక్ ప్రాసెస్. అలాగే ఈ పేమెంట్ సిస్టమ్ కూడా మనకి ఆటోమేటిక్. ఎందుకని ఆటోమేటిక్ అంటామంటే, మనం ఆన్లైన్ బిజినెస్ చేసేటప్పుడు ఏదైనప్పటికీ కూడా మనకి ఖచ్చితంగా ఈ పేమెంట్ అన్నదే జరుగుతుంది అక్కడ. ఎందుకంటే డైరెక్ట్గా కస్టమర్ మన షాప్కి రాడు, అలాగే మన బిజినెస్ ఆర్గనైజేషన్ దగ్గరికి కస్టమర్ రాడు. సో అలాంటప్పుడు ప్రొడక్ట్ మనం డెలివరీ ద్వారా కస్టమర్కి పంపిస్తున్నాం. సో కస్టమర్ దగ్గర నుంచి కూడా మనీ అన్నది ఏ విధంగా రావాలంటే, మనకి కస్టమర్ ఉన్న ప్లేస్ నుంచే మన దగ్గరికి మనీ రావాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే ఈ పేమెంట్ సిస్టమ్, అంటే ఎలక్ట్రానిక్ పేమెంట్ని అన్నది ఇక్కడ మనం యూజ్ చేస్తాం. సో ఎలక్ట్రానిక్ పేమెంట్ని యూజ్ చేసి మాత్రమే మనం
కస్టమర్ మనీ అన్నది మనం రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మార్కెటింగ్ అంటే ఎలక్ట్రానిక్ మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే మనకి ఈ మార్కెటింగ్లోకి వస్తాయి. అంటే ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలి మనం, అంటే ఎంత దాని యొక్క స్కోప్ ఎంత ఉంది, ఎంతవరకు మనం మార్కెట్ చేసుకోగలం, ఆ మార్కెట్ ప్లేస్ వరకే మనం అడ్వర్టైజ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆటోమేటిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, మనం అమెజాన్లో కానీ లేదా ఫ్లిప్కార్ట్లో కానీ ఏదైనా ప్రొడక్ట్స్ చూస్తే మనం ఏవైతే ప్రొడక్ట్స్ని చూస్తున్నామో ఆ ప్రొడక్ట్స్ రిలేటెడ్ ప్రొడక్ట్సే నెక్స్ట్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. దాని కింద స్క్రోలింగ్ అవుతూ ఏమవుతుంది అంటే మనం ఏ ప్రోడక్ట్ అయితే మనం చూస్తున్నామో ఆ ప్రోడక్ట్కి రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకు డిస్ప్లే అవుతుంటాయి. ఎందుకు అలా డిస్ప్లే అవుతున్నాయి? కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ కోసం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, కస్టమర్ ఓకే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి, 1 by 1 చూసుకుంటూ తనకి నచ్చిన ప్రోడక్ట్ని అక్కడ మనకి ఆర్డర్ అన్నది ప్లేస్ చేస్తాడు. సో దానికోసం ఏంటంటే ఈ మార్కెటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ఎలిమెంట్స్ ఈ బిజినెస్ యొక్క సూట్స్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈఆర్పి, ఎంటర్ప్రెన్యూర్ రిసోర్స్ ప్లానింగ్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఎస్సిఎం సప్లై చైన్ మేనేజ్మెంట్, ఈ పేమెంట్ సిస్టమ్ అండ్ ఈ మార్కెటింగ్. సో ఈ 5 గురించి కూడా మనకి ఈ యూనిట్ మొత్తం కూడా తెలియజేస్తాము. సో ఈ యూనిట్లో ఏముంటాయి అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు బిజినెస్ సూట్స్ గురించి ఉంటాయి. బిజినెస్ సూట్స్ అంటే 5 టైప్స్ బిజినెస్ సూట్స్ గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 5 ఉంటాయి బిజినెస్ సూట్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈఆర్పి అంటే ఏంటి, ఈఆర్పి యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, అలాగే సిఆర్ఎం యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, ఇవన్నీ కూడా ఈ సెకండ్ యూనిట్ మొత్తం కూడా దేని మీద బేస్ అయ్యి ఉంటుందంటే ఈ సూట్స్ మీదే బేస్ అయ్యి ఉంటాయి. సో ఫస్ట్ టాపిక్ మనం జాగ్రత్తగా విన్నట్లయితే నెక్స్ట్ టాపిక్స్ ఈజీగా ఉంటాయి. సో మనం దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ సేమ్ క్వశ్చన్లోనే నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు ఈఆర్పి అంటే ఏంటి, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, అలాగే ఈ పేమెంట్ సిస్టంలో అడ్వాంటేజెస్, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడుకుందాం. చూడండి ఇక్కడ డయాగ్రామ్ ఉంది. ఈ డయాగ్రామ్లో ఏం చెప్తున్నాడు, ఈబిఎస్ సూట్స్ అంటే ఏంటంటే సిఆర్ఎం, ఈఆర్పి, ఎస్సిఎం ఈ 3 కూడా ఎక్కడైతే ఇంక్లూడ్ అయ్యి ఉంటున్నాయో అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో కలిసి ఉంటున్నాయో దాన్ని మనం ఏమంటామంటే సూట్స్ అంటాం. ఈ పేమెంట్ సిస్టమ్ అన్నది మనకి జనరల్గా ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి ఆర్గనైజేషన్ కూడా మెయింటైన్ చేయాలి ఈ పేమెంట్ సిస్టమ్ని, అలాగే ఈ మార్కెటింగ్ కూడా మెయింటైన్ చేయాలి. దాంతోపాటుగా ఈ ఎంటర్ప్రెన్యూర్ రిసోర్స్ ప్లానింగ్ కానీ, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ, ఈ 3 కూడా ఈ 5 ఎలిమెంట్స్ని మెయింటైన్ చేస్తుంటే ఆ యొక్క ఆర్గనైజేషన్ ఈ బిజినెస్ సూట్స్ అన్న వాటిని యూజ్ చేస్తుంది అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. సో వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.